ఈ ఊపిరితిత్తుల మందుల్లో జిల్లేడు చెట్టు చాలా బాగా పనిచేస్తుందండి. ఆ జిల్లేడు చెట్టు యొక్క మొగ్గలు కానీ పువ్వులు కానీ తీసుకోండి, అది మిరియాలు సమంగా నూరుకోండి. ఆ పువ్వులు ఎంత ఉన్నాయో జాగ్రత్తగా కడుక్కుని ఆదివారం నాడు కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకుని అందులో ఏం చేస్తారంటే మిరియాలు పువ్వులు చూసుకోండి, ఎంత బరువు ఉన్నాయో చూసుకోండి, అవి పక్కన పెట్టుకోండి. మిరియాలు తీసుకోండి, అవి పువ్వులతోటి సమానమైన బరువు గల మిరియాలు తీసుకోండి. వాటిని ఒకసారి ఫ్రై చేసుకుని సన్నటి చూర్ణం చేసుకోండి. ఈ పువ్వుల్ని కూడా మిక్సీలో కానీ కలవంలో కానీ వేసుకుని మెత్తగా నూరుకోండి. అప్పుడు రెండూ కలిపి మళ్ళీ నూరండి. బాగా నూరి మీరు ఒక పల్లి గింజ సైజు మాత్ర కట్టుకోండి. చిన్నపిల్లలకైతే ఒక చిన్న శనగగింజ అంత, అంటే శనగగింజలో సగం కట్టుకోండి. ఒక కంది గింజలాగా మాత్ర చేసుకుని పిల్లలైతే 7 ఏళ్ళు లోపు వాళ్ళకైతే ఇవ్వండి. ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని లంగ్స్కి చాలా బాగా వాడతారు, కానీ ఇప్పుడు మోడర్న్ వైద్యంలో అయితే జిల్లేడు ఒక విషయంగా చెప్తారు. నిజంగా దాంట్లో టాక్సిన్స్ ఉంటాయి, ఎక్కువ తినకూడదు, వేడి చేస్తుంది. అలాగే దాని పాలు అనేది కంటిలో పడితే ప్రమాదం, పుండు పడుతుంది. కాబట్టి దాన్ని అతి జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ చిన్నవాళ్ళకి ఆ మోతాదులోని, పెద్దవాళ్ళకి పల్లి గింజ అంతా రోజు ఉదయం సాయంత్రం వేసుకుంటే మీ ఊపిరితిత్తులు చాలా శక్తివంతంగా తయారవుతాయి అన్నమాట.